Good morning, students. Uh, Ask Engineering Academy, welcome you all. ECET syllabus, a Laplace transformation. This you might be get the 7 to 8 marks in the examination. 8 actually 7 to 8 marks you might be get from this chapter. It is actually topic from M4. So present second year students ఎవరైతే 2-1 సెమిస్టర్లో ఉంటారో సో వాళ్ళకు రెగ్యులర్ సబ్జెక్ట్ ఇది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అంటే దీనికి సంబంధించిన ఏరియాస్ ఈసెట్ సిలబస్లో ఏమి ఇచ్చారు ఒకసారి దాని గురించి మనం క్లియర్గా ఇంటిమేషన్ ఇద్దాం. సో ఒకసారి మీరు ఆలోచిస్తే ఇక్కడ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలిమెంటరీ ఫంక్షన్స్, సో దట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్. అండ్ లీనియర్ ప్రాపర్టీస్ సెకండ్, దిస్ ఈస్ అ థీరమ్ యాక్చువల్లీ. లీనియర్ ప్రాపర్టీ ఈస్ అ థీరమ్, ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ and change of scale property, multiplication and division with t. This is the derivatives of integrals of f of t, impulse function. This is application, generally we can call it as this is application. And Laplace transformation of unit step function, so this is one of the application. So these two applications generally. And second shifting theorem, evaluation of real integral using LT approach. This is called evaluation of improper integrals using LT approach. So here itself it will be called Laplace transformation. ఇక్కడ వరకు మనం దీన్ని Laplace transformation అని ట్రీట్ చేస్తాం. ఈ Laplace transformation కంప్లీట్ అయిన తర్వాత ఇన్వర్స్ Laplace transformation. మీరు Laplaceలో తరువుగా ఉంటే ఇన్వర్స్ Laplace transformation ఈజీ అవుతుంది. సో ఫస్ట్ మనం Laplace transformation స్టార్ట్ చేద్దాము. ఈ Laplace transformationలో మీకు కంప్లీషన్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఇక్కడ ఉన్న థీరమ్స్ ఏవైతే ఉందో మల్టిప్లికేషన్ విత్ టీ, డివైడ్ విత్ టీ, అండ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్, సెకండ్ షిఫ్టింగ్ థీరమ్, టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్, వీటి మీద మీకు ఎప్పుడైతే ఐడియా వస్తుందో ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం ఈజీ అవుతుంది. సో మనం ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్లో మెజారిటీ క్వశ్చన్స్ ఏముంటాయంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి బై యూజింగ్ ఎల్టీ అప్రోచ్. సో ఈ క్వశ్చన్ జనరల్గా ఎక్కువ ఎగ్జామినేషన్లో వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఏముంటాయి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్లో, వాటి యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, దాని కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్న తర్వాత ఈ థీరమ్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. రైట్, సో హియర్ దట్స్ డైరెక్ట్లీ దే ఆర్ గివెన్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్. So this is the first shifting theorem, directly they are given, but before this we have to first give you the elementary functions. What are the elementary functions normally? Let's say what is the Laplace transformation of f of t? That's called Laplace transformation of any function. Generally we can say is that f of t Laplace transformation we can say is that f of s. So okay, Laplace transformation of f of t, generally we have a definition is written by integral from 0 to infinity e power of minus st into f of t, whatever the function is there that you can write here, into dt beta. This is called Laplace transformation definition, where definitely s is a positive integer that is greater than 0 or greater than or equal to 0, right? సో ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్స్ అప్లై చేసే ముందు ఒక పాయింట్ ఏంటంటే బేటా, ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు టీ తోటి ఈ టీ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ టీ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఈ టీ వేరియబుల్స్ ఆర్ రిప్లేసెస్ విత్ 0 అండ్ ఇన్ఫినిటీతో రిప్లేస్ అవుతాయి. అవి 0 అండ్ ఇన్ఫినిటీతో ఎప్పుడైతే రిప్లేస్ అవుతాయో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఎస్ అనే ఫంక్షన్ మాత్రమే మిగులుతుంది. దట్ ఈస్ ద రీజన్ దీన్ని మనం ఏమని రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎస్ అని రాస్తాం. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని మనం ఏమని రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఎస్ అని రాస్తాం, రైట్? ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ వన్. ఒకసారి చూడండి మా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ అనుకుంటున్నా, అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుందంటే ఇది 1/s మైనస్ ఏ అవుతుంది, 1/s మైనస్ ఏ. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏటీ తీసుకున్నాం అనుకోండి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఏమవుతుందంటే 1/s మైనస్ ఆఫ్ మైనస్ ఏ, విచ్ విల్ బికమ్స్ 1/s ప్లస్ ఏ అవుతుంది, 1/s ప్లస్ ఏ అవుతుంది. అండర్స్టాండ్? సో ఇవి రెండు
ఎలిమెంటరీ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది ఒక ఎలిమెంటరీ ఫంక్షన్ ఉంటుంది, రైట్. సపోజ్ టు నువ్వు టీ పవర్ ఎన్ తీసుకున్నాం అనుకోండి, దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది, ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 బెటా. టీ పవర్ ఎన్ ప్లస్ అంటే టీ పవర్ ఎన్ ఉంటే ఈ ఎన్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ లేకపోతే ఒక రేషనల్ వాల్యూ అనుకోండి, దాని యొక్క ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎస్ పవర్ దాని వాల్యూ ఒక ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే ఎన్ ప్లస్ 1 అవుతుంది. అక్కడ 3 ఉంది అనుకో, 3 + 1 అంటే 4 అవుతుంది అన్నట్టు, రైట్. నెక్స్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లెట్స్ సే 1 కాన్స్టెంట్ తీసుకుంటున్నా, దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ డివైడెడ్ బై ఎస్ అవుతుంది బేటా. అంటే సపోజ్ టు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 తీసుకుంటే 1/s, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 2 తీసుకుంటే 2/s, 3 తీసుకుంటే 3/s, 4 తీసుకుంటే 4/s. సో ఇక్కడ నేను లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 2 అని రాసామనుకో, అక్కడ ఏమవుతుంది బేటా 2/s అవుతుంది. ఒకవేళ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 3/2 అని రాసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది 3/2 టైమ్స్ డివైడెడ్ బై ఎస్, 3/2 టైమ్స్ ఆఫ్ డివైడెడ్ బై ఎస్ అవుతుంది, రైట్. సో ఓకే, దిస్ ఈజ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్. వీ హ్యావ్ ఏ మోస్ట్లీ ఎలిమెంటరీ ఫంక్షన్స్. ఐ విల్ గివ్ యూ రిటర్న్. లెట్స్ సే సైన్ ఆఫ్ ఏఎక్స్ ఉంది, ఏటీ ఉంది, దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం రాస్తాం, ఇక్కడ ఏ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ దిస్ ఏ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది బేటా. దిస్ వాల్యూ ఈ స్క్వేర్డ్. సపోజ్ టు కాస్ ఏటీ ఉంది, దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది, ఇక్కడ సింపుల్, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఫస్ట్ కాస్ ఉంది కాబట్టి ఎస్ వస్తుంది న్యూమరేటర్, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది బేటా, దట్స్ ఇట్. ఓకే, సపోజ్ టు సైన్ ఆఫ్ హెచ్ఏటీ ఉంది, లెట్స్ సే హెచ్ఏటీ ఉంది, దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది, ఇప్పుడు హెచ్ ఉంది కాబట్టి డివైడ్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ప్లస్ బదులు మైనస్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఫార్ములా ఉందో సేమ్ ఫార్ములా a/s స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, బట్ ఇక్కడ ప్లస్ అనేది మైనస్గా కన్వర్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ హైపర్బోలిక్ నేచర్. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ హెచ్ఈఏటీ, ఇది కూడా సిమిలర్ ఆన్సర్ యూ విల్ బీ ఎక్స్పెక్టెడ్. ఎస్ డివైడెడ్ బై ఏమవుతుంది, ఇక్కడ ప్లస్కి బదులు మైనస్ వస్తుంది, ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది. సో నెక్స్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ ఏటీ, ఆల్రెడీ మనం ఇంతవరకు చెప్పుకున్నాము, ఇట్ విల్ బి 1/s మైనస్ ఏ. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ విల్ బికమ్స్ 1/s ప్లస్ ఏ అవుతుంది. ఓకే, సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇప్పుడు సపోజ్ టు కే తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది k/s అవుతుంది. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ పవర్ ఎన్ తీసుకున్న బేటా, అప్పుడు ఏమవుతుంది ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. దిస్ ఇస్ కాల్ ఇట్ యాజ్ ఏ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ అంటాం వీటిని. These are elementary functions of Laplace transformation. So these formulas is most enough for the elementary functions. Okay, after we will go for the first shifting theorem. Okay, మనం ఒక పాయింట్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఏంటది, లైక్ ఇవన్నీ ఎఫ్ ఆఫ్ టీలో ఉన్నాయి బేటా, దీస్ ఆల్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇన్ ఎఫ్ ఆఫ్ టీలో ఉన్నాయి, దీస్ ఆల్ ఇన్ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షనాలిటీలో ఉన్నాయి. సో ఇవి ఎలా ఉన్నాయి, ఇప్పుడు అవుట్పుట్ ఫంక్షన్స్, దీస్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎస్లో ఉన్నాయి. So let's take it as that's a Laplace transformation of f of t. We can generally make it as a f of s అని రాసుకోవచ్చు, అంతే కదా. f of t యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది, అప్పుడు f of s అవుతుంది. అంటే ఇక్కడ ఒక t డొమైన్లో ఉన్న ఫంక్షన్ని f డొమైన్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనం కన్వర్షన్ ఆఫ్ టైమ్ డొమైన్ ఫంక్షన్స్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్. s అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ అన్నట్టు, రైట్. దీని తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ థియరం గురించి మాట్లాడతాం. దీనికంటే ముందు లీనియర్ ప్రాపర్టీ అని ఒకటి ఉంటుంది బేటా, ఆ లీనియర్ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్, లెట్స్ సే ప్రాబ్లమ్ నెంబర్ 1, సపోజ్ టు e పవర్ ఆఫ్ 2t ప్లస్ సైన్ ఆఫ్ 3t ప్లస్ కాస్ 4t ఉంది. దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చేయాలి బేటా. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వాట్, సో ఇట్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ వీ కెన్ ఎగ్జిబిట్ ఇట్ బై యూజింగ్ ద లీనియర్ రూల్. What is a linear rule? What linear rules says? Linear rule ఏం చెప్తుంది? So Laplace transformation of e power of 2t. So you can apply individual. Laplace transformation of sin 3t. Laplace transformation of cos 4t. Okay? అంటే ఇక్కడ ఏంటంటే ఒక లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు అప్లై చేసే ముందు
ఆ ఫంక్షన్స్ అన్ని షుడ్ బి ఇన్ అడిషన్ టర్మినాలజీ ఆర్ సబ్ట్రాక్షన్ టర్మినాలజీలో ఉండాలి. సో లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ అవి మల్టిప్లికేషన్లో ఉంటే వాటిని అడిషన్లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే లీనియారిటీ ప్రాసెస్ అంటాం. ఈ లీనియారిటీ అంటే ఏంటంటే అడిటివిటీ అండ్ హోమోజినిటీ. అన్ని ఫంక్షన్స్ ఎలా ఉండాలి, అడిషన్లో ఉండాలి, లేకపోతే హోమోజినియస్గా ఉండాలి. అడిషన్లో ఉండాలి ప్లస్ హోమోజినియస్గా ఉండాలి. ఓకే, సో ఈ పవర్ ఏటీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది ఇది, సో 1 ఎస్ మైనస్ ఏ ప్లేస్లో ఎంత ఉంది బేటా 2 ఉంది, -2. సో ఇదేమవుతుంది సైన్ ఏటీ అంటే a/s² ప్లస్ a² అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది 3/s² ప్లస్ 3² 9 అవుతుంది, ప్లస్ s/s² ప్లస్ 4 16 అవుతుంది బేటా. దట్స్ కాల్డ్ 4² will be 16. This is the answer for this. So let's take it as a second question. The second question, suppose to e power of -2t plus sin h2t plus t power 4 ఉంది. సో వాట్ ఈస్ దిస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత? సింపుల్గా దీని సొల్యూషన్ ఫస్ట్ అగైన్ లీనియర్ రూల్, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e power -2t, దెన్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin h2t, then Laplace transformation of t power n. Okay, so e power -2t అంటే ఏమవుతుంది, s minus of minus will becomes s plus 2. Then sin of h2t అంటే ఏమవుతుంది, h means ఇక్కడ మైనస్ వస్తుంది నీకు, 2 is numerator, s² minus a² will be 4. t power n means t power 4 ఇది, t power 4 means ఎంత అవుతుంది 4 factorial divided by s power 4 plus 1 means 5. That is the answer beta. This is a similar case of answers. ఈ పర్టికులర్ ఆన్సర్స్ ఇస్ అంటే ఇవి లీనియారిటీ మీద డిపెండ్ ఉంటుంది. నౌ లెట్స్ వి విల్ టాక్ అబౌట్ ది లీనియారిటీ అంటే ఏంటి? ఫస్ట్ ఈ లీనియర్ రూల్ అంటాం, దీన్నే లీనియర్ ప్రాపర్టీ అంటాం. బోత్ ఆర్ సేమ్. లీనియర్ అంటే ఏంటంటే హోమోజినిటీ ప్లస్ అడిటివిటీ బేటా, అడిటివిటీ. సో ఈ హోమోజినిటీ అండ్ అడిటివిటీ అంటే నేచర్ ఏంటంటే రెండు ఫంక్షన్స్ అనేవి అడిషన్లో ఉండాలి. దట్ మీన్స్ 2 functions షుడ్ బి ఇన్ అడిషన్ టర్మినాలజీ, రైట్? సపోజ్ టు ఇఫ్ ఐ టేక్ ద x1 ఆఫ్ t ఇంటూ a1 ప్లస్ a2 ఇంటూ x2 ఆఫ్ t ప్లస్ a3 ఇంటూ x3 ఆఫ్ t, దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? దట్ ఈస్ ఈక్వల్ టు జనరలీ a1 ఏదైతే ఉందో దాని యొక్క లాప్లేస్ కాన్స్టెంట్ కాబట్టి a1 ఇంటూ x1 ఆఫ్ s దాని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్, a2 ఇంటూ x2 ఆఫ్ s ప్లస్ a3 ఇంటూ x3 ఆఫ్ s అని రాసుకోవచ్చు, రైట్? సో దీనికంటే బిఫోర్ యాక్చువల్గా ఈ థీరమ్స్ని ఎలా మనం సొల్యూషన్ ఇద్దాం అంటే మీన్స్ ప్రూఫ్ చేద్దాం. ఈ ప్రూఫ్ చాలా సింపుల్. సో ఈ ప్రూఫ్లో ఏముందంటే a1 ఇంటూ x1 ఆఫ్ tని మనం ఫస్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తాం, ప్లస్ a2 ఇంటూ x2 ఆఫ్ tని దీనికి కూడా లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తాం, ప్లస్ a3 ఇంటూ x3 ఆఫ్ tకి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు a1 అనేది కాన్స్టెంట్ బేటా, x1 ఆఫ్ t యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కావాలి. సో మళ్ళీ a2 అనేది కాన్స్టెంట్, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ x2 ఆఫ్ t అవుతుంది, ప్లస్ a3 కూడా కాన్స్టెంట్, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ x3 ఆఫ్ t. ఓకే, సో a1 ఇంటూ x1 ఆఫ్ s యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ x1 ఆఫ్ s, x1 ఆఫ్ t ఏమవుతుంది x1 ఆఫ్ s అవుతుంది. నెక్స్ట్ a2 ఇంటూ x2 ఆఫ్ s అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది a3 ఇంటూ x3 ఆఫ్ s అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం x1 ఆర్ x2 x3 x4 ఇవి టైం డొమైన్లో ఉన్నాయి, వాటికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసి నీకు ఏమొస్తుంది ఫ్రీక్వెన్సీ డొమైన్ x ఆఫ్ sలోకి వస్తాయి. సో x1 ఆఫ్ s, x2 ఆఫ్ s, x3 ఆఫ్ s, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ లీనియారిటీ రూల్ అన్నట్టు. ఓకే, దీన్ని బేస్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దీన్ని బేస్ చేసి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే సపోజ్ టు నేను ఇప్పుడు సైన్ ఆఫ్ 2t కాస్ 4t ఉంది. సో దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ 2t అండ్ కాస్ 4t దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ 2t సైన్ ఆఫ్ 6t దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఇవన్నీ ఎలా ఉన్నాయి, మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఈ 2 ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి బేటా, ఈ 2 ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఇవన్నీ మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో డైరెక్ట్లీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఈజ్ ఇన్ టు ద, వీటిని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఫస్ట్ అడిషన్ టర్మినాలజీకి కన్వర్ట్ చేయాలి. వీటిని అడిషన్ టర్మినాలజీకి కన్వర్ట్ చేయాలి. అడిషన్ టర్మినాలజీ కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయాలి, ఫస్ట్ సైన్ లెట్స్ ఏ ఏటీ నెక్స్ట్ కాస్ ఆఫ్ బీటీ ఉంది. సో దీనికి ఈక్వలెంట్గా 1/2 టైమ్స్ ఆఫ్, సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ టీ ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ టీ. అండర్స్టాండ్ రైట్. నెక్స్ట్ కాస్ ఏటీ అండ్ కాస్ బీటీ ఉంది. సో దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ 1/2 టైమ్స్ ఆఫ్, అంటే ఫస్ట్ మనం దీని మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి దీన్ని అడిషన్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది, కాస్ ఏటీ కాస్ బీటీ ఏమవుతుంది, ఇక్కడ కాస్ ఏటీ ఇంటూ కాస్ బీటీ మీన్స్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ టీ ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఇంటూ టీ. దిస్ ఇస్ ఎ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏటీ అండ్ సైన్ ఆఫ్ బీటీ ఉంది బేటా. దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం అప్లై చేసే ముందు ఫస్ట్ దీన్ని మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఎక్కడ కన్వర్ట్ చేయాలి, అడిషన్లోకి కన్వర్ట్ చేయాలి. సో అడిషన్లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, సైన్ ఏటీ అండ్ సైన్ బీటీ. అప్పుడు ఏమవుతుందంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ టీ మైనస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ టీ అవుతుంది. దాట్స్ ఇట్. సో ఇది ఫార్ములాస్ అన్నట్టు నార్మల్గా. ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు కన్వర్ట్ దీస్ ఫంక్షన్స్ జనరలీ. సో అప్పుడు ఏమవుతుంది 1/2 టైమ్స్ ఆఫ్ ఈ రెండింటిని యాడ్ చేసేస్తాం మనం. ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది సైన్ ఆఫ్ 60 అవుతుంది బేటా ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది 1/2. ఈ 1/2 ఈజ్ మల్టిప్లైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్, 2 టర్మ్స్కి మల్టిప్లికేషన్ అవుతుంది. సో 1/2 టైమ్స్ ఆఫ్, అప్పుడు సైన్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుంది 4t మైనస్ 2t మైనస్ 4t మైనస్ 2t అవుతుంది బేటా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కన్వర్ట్ చేయాలి 1/2 టైమ్స్ ఆఫ్ కాస్ మీన్స్ కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఆఫ్ ఏమవుతుంది బేటా, ఇక్కడ కాస్ ఆఫ్ 60 అవుతుంది ప్లస్ 1/2 టైమ్స్ ఆఫ్ ఈ రెండు కాస్ ఏ మైనస్ బి కాస్ ఆఫ్ మైనస్ 2t అవుతుంది. ఓకే 1/2 టైమ్స్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుంది కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఆఫ్ మైనస్ 4t అవుతుంది బేటా. ఓకే ప్లస్ 1/2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి అప్పుడు ఏమవుతుంది కాస్ 8t అవుతుంది, మీకు కాస్ 8t అవుతుంది. దిస్ ఇస్ యాక్చువల్గా ఈ రెండిట్లకి వెళ్ళి మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్ టు మైనస్ సైన్ తీటా, కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్ టు ఓన్లీ కాస్ తీటా బేటా. This is the two important areas. So that is the reason here sign of minus will be, this minus will absolutely indirectly it will becomes here, that will be becomes plus. This minus will be collapses as a plus. ఎందుకంటే cos of minus theta only cos theta, sin of minus theta minus sin theta, ఆ మైనస్ బయటకు వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు చూడండి సపోజ్ టు మనం ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది, దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు అప్లై చేస్తారనుకోండి. సో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ 1/2 టైమ్స్ ఆఫ్ దీని ఆన్సర్ ఎంత 6/s² ప్లస్ 36 అవుతుంది ప్లస్ 1 మైనస్ 1/2 టైమ్స్ ఆఫ్ ఇప్పుడు 2 డివైడెడ్ బై s² ప్లస్ 2² అంటే 4 అవుతుంది. s² ప్లస్ 2² విల్ బి బికమ్స్ 4 అవుతుంది. నెక్స్ట్ 1/2 టైమ్స్ ఆఫ్ cos 60 ఏమవుతుంది s/s² ప్లస్ 36 అవుతుంది బేటా. 1/2 ఈజ్ కాన్స్టెంట్ అండ్ s/s² ప్లస్ 2² విల్ బి 4 అవుతుంది. సిమిలర్లీ 1/2 ఇంటూ s/s² ప్లస్ 4 అంటే 16 అవుతుంది. 1/2 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది s/s² ప్లస్ 8² విల్ బి 64 అవుతుంది బేటా. దిస్ ఆన్సర్స్ అంటే నార్మల్గా మీరు లీనియారిటీ రూల్స్ని అప్లై చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బేటా. మీరు లీనియర్ రూల్ని కానీ అప్లై చేసేటప్పుడు కానీ లేకపోతే మల్టిప్లికేషన్ ఉన్న ఫంక్షన్స్ని నువ్వు అడిషన్లోకి కన్వర్ట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ వీ కెన్ డూ ఇట్ దిస్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సపోజ్ టు సైన్ స్క్వయర్ ఆఫ్ t ఉంది, అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ కాస్ 2t డివైడెడ్ బై 2లోకి కన్వర్ట్ చేయాలి దీన్ని.
ఒకవేళ కాస్ స్క్వేర్ ఆఫ్ టీ ఉందనుకో 1 ప్లస్ కాస్ 2t డివైడెడ్ బై 2గా కన్వర్ట్ చేసిన తర్వాత మీరు చేయాలి బేట. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది లీనియారిటీ రూల్స్ మీద బేసికల్గా ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో లీనియారిటీ బేస్ మీద రూల్స్ అన్నిటి ఫస్ట్ మల్టిప్లికేషన్ ఉన్న ఫంక్షన్స్ని మనం అడిషన్లోకి కన్వర్ట్ చేయాలి. ఇలా స్క్వేర్లో సైన్ స్క్వేర్ టీ ఉందనుకో అప్పుడు 1 మైనస్ కాస్ 2t. ఒకవేళ ఇక్కడ 2 సైన్ స్క్వేర్ 2t ఉందనుకో అప్పుడు 1 మైనస్ కాస్ 4t వస్తుంది. ఎందుకంటే 2 టైమ్స్ డబల్ అవుతుంది అన్నట్టు తీటా వాల్యూ అనేది. ఇక్కడ t ఉంటే ఇక్కడ 2t వచ్చినప్పుడు ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 8t వస్తుంది. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 2 టైమ్స్ ఇంప్రూవ్మెంట్ అంటే 12t వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ 3 ఉందనుకో అక్కడ ఏమొస్తుంది 3 2s are 6t వస్తుంది అన్నట్టు. సో ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, కాస్కి అయితేనో ప్లస్ ఉంటుంది. ఓకే, కాస్కి అయితేనో ప్లస్ ఉంటుంది, సైన్కి అయితే మైనస్ ఉంటుంది. అది ఒకటే డిఫరెన్స్ అన్నట్టు. సో ఇది లీనియారిటీ రూల్ అన్నట్టు నార్మల్గా. సో మనకు ఒక్కసారి మీరు బ్యాక్ సైడ్ వెళ్తే మనకున్న ఫస్ట్ ఇనిషియల్గా ఇందులో ఫస్ట్ మనకి ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్. జనరల్లీ ఐ టోల్ యూ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్. And linearity property, just now I told you what is the linearity property. So in the linearity property I told you this is the main intentionally the questions will be asking from this section only, right? So after that we have a in a syllabus is given that there is a shifting theorem. What shifting? First shifting theorem is given. In the first shifting theorem we have to give you the answers. Now what is the first shifting theorem and first shifting theorem యొక్క అప్లికేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో జనరల్గా మనకు ఎలాంటి అంటే లైక్ ఈ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అనేది ఏం షిఫ్టింగ్ థీరం అంటే జనరల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ థీరం అని అంటాం నార్మల్గా. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అంటాం. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఏదైతే ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి యూజ్ అవుతుంది. సో ఫర్దర్ బీటెక్ క్లాసెస్లో అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిజైనింగ్ స్టూడెంట్స్ కంట్రోల్ సిస్టమ్ డిజైన్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ మేము ఏం చేస్తాం బేటా అంటే ఎఫ్ ఆఫ్ టీ తీసుకుంటానా. ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుంది బేటా ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుందని ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎస్ నార్మలీ. దెన్ ఎఫ్ ఆఫ్ టీతో పాటు మల్టిప్లికేషన్లో ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏటీ ఉంది. ఇప్పుడు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతుంది బేటా. దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఎస్ మైనస్ ఏ వచ్చింది అంటే జనరల్గా ఇక్కడ ఈ పవర్ ఆఫ్ ఏటీ ఉంది కదా బేటా, దీనివల్ల నీకు ఏమొస్తుంది ఎస్ మైనస్ ఏ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఇక్కడ టీ అనేది ఉన్నప్పుడు ఎస్ వచ్చింది, మరి ఈ పవర్ ఏటీ అనే టీతో ఎఫ్ ఆఫ్ టీతో మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు నీకు ఏంటి వచ్చింది ఎస్ మైనస్ ఏ అంటే దిస్ ఇస్ కాల్డ్ షిఫ్టింగ్ అంటాం. ఎస్ ఈజ్ షిఫ్టెడ్ టు ఎస్ మైనస్ ఏగా షిఫ్ట్ అయింది. అంటే ఇది ఏ డొమైన్లో షిఫ్ట్ అయింది ఫ్రీక్వెన్సీ డొమైన్లో షిఫ్ట్ అయింది. దేంట్లో షిఫ్ట్ అయింది ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్లో షిఫ్ట్ అయింది. ఫ్రీక్వెన్సీ డొమైన్లో షిఫ్ట్ అయింది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఇంకో నేమ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ థీరం అంటాం. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ థీరం అంటాం నార్మల్గా. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ బేటా, ఈ కాన్సెప్ట్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో దీని ప్రూఫ్ గురించి మాట్లాడదాం మనం ఒకసారి. ఇది ఎలా ప్రూఫ్ చేద్దాం ఏం లేదు, సింపుల్గా మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఫార్ములా ఏంటి. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఫార్ములా ఏదైతే ఉందో దీనికి మనం ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తాం. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఫంక్షన్ ఉందో దీని మొత్తానికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే మనకి ఫార్ములా ఏది 0 to infinity. ఓకేనా, సో జనరలీ దిస్ 0 to infinity కాన్సెప్ట్స్ వర్ వెరీ ఇంపార్టెంట్. 0 to infinity అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్టీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఉంది. దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ డిటీ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్టీ ప్లస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది బేటా ఇంటూ డిటీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంటిగ్రల్ 0 to infinity బేటా ఈ పవర్ ఈ బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్న పవర్స్ యాడెడ్ చేసిన మైనస్ టీని ఇఫ్ ఐ గెట్ ద కామన్ ఎస్ మైనస్ ఏ విల్ బి కమింగ్.
ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ బీటా. ఓకే, సో నెక్స్ట్ వన్ నేను అప్లై చేస్తున్నప్పుడు ఒకసారి జస్ట్ క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. ప్రీవియస్గా నేను చెప్పిన ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎస్. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ టీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ టేకెన్ ఓవర్ ఇంటిగ్రల్ 0 to infinity e power of minus st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ ఉంది కదా. సో దీన్ని ఏం రాసుకున్నాం ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎస్గా రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎస్గా రాసుకున్నాం. ఎందుకు? ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్గా రాసుకున్నాం. ఎస్ ఉంది కాబట్టి ఎస్గా రాసుకున్నాం. మరి ఇక్కడ ఎంత ఉంది? ఎస్ మైనస్ ఏ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. సో దిస్ ఈస్ ద ఏ proof for the f of s minus a. That is the proof. Okay, so then we have a common discussion relatively this one. Okay, so suppose to e power of at, let's say sin of bt undi. దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ వాంట్ టు డూ. సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ యూ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసి మీరు ఫస్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయండి. ఓకేనా? రిమూవ్ చేసిన తర్వాత లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది? ఇది b బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. b బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ ఇంటూ సైన్ ఆఫ్ బీటీ ఉంది కదా బెటా.